ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు ఉదయకాల ఆశీర్వాద వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనము. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఇక్కడ మన కాపరిగా ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు మన దేవుడు గొప్ప కాపరి అని, మంచి కాపరి అని, ప్రధాన కాపరి అని లేఖనాలు సెలవివ్వటం మనం గమనించవచ్చును. సాక్షాత్తు దావీదు మహారాజు గారు కీర్తన రాస్తూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని సెలవివ్వటం మనం గమనించాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు, పోషించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన కష్టాన్ని చూచి, పేదరికాన్ని చూచి, లేమిని బట్టి నీవు కృంగిపోతున్నావా? నీ అవసరాలు తీర్చబడి నీ అన్నపానీయాలు నీకు ఎవరు సమకూర్చుతారు అని నిరాశ నిస్పృహల మధ్య వేదనతో ఉన్నావా? నీ కుటుంబం గూర్చి, నీ పిల్లల భవిష్యత్తును గూర్చి, నీ అనారోగ్య సమస్యలను గూర్చి నీవు దుఃఖిస్తున్నావా? విను ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మన దేవుడు పోషించే దేవుడు, స్వస్థతనిచ్చేవాడు, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మనలకు అనుగ్రహించేవాడు అని అనేక సందర్భాల్లో లేఖనాల్లో తెలపబడడం జరిగింది. అనేక సజీవ సాక్ష్యాలను మనం గమనించుతూనే ఉన్నాము కదా. ఇశ్రాయేలీయులను అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడు. అద్భుతంగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి రక్షణగా ఉండి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చాడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది ఆకలిని తీర్చిన గొప్ప దేవుడు కదా మన దేవుడు. కనుక ప్రియ సహోదరుడి, సహోదరుడా, నిబ్బరము కలిగి ధైర్యంతో ముందుకు సాగండి. ఎందుకనగా మనల్ని పోషించేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని హెచ్చించేవాడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఈ రోజు నుండి ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుకుంటూ ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణామయుడ, జీవాధిపతి, మరి ఈ గొప్ప వాగ్దానంతో, గొప్ప వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. మరి ఉదయకాల సమయంలో ఈ గొప్ప వాక్యం బట్టి మేము ఎంతగానో విశ్వాసంలో బలపడుతూ ధైర్యాన్ని పొందుకొని ముందుకు సాగుతుండగా, నా దేవా, మా తండ్రి, మరి మా జీవితాలలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి ఈ వాక్యాన్ని నెరవేర్చబడి కడ వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.